హలో అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడైతే పొద్దున్నే బట్టలైతే వేసేసాను. 6 కలా లెగిసాను. బట్టలైతే ఇంకా ఆరేసేసి వచ్చాననమాట వంట రూమ్‌లోకి. ఇంకా ఇవాళ మాది టిఫినొచ్చేసి ఇంకా దోసలు, పల్లీల చట్నీ. ఇక్కడ పల్లీలైతే వేయించిన పల్లీలు. ఆల్రెడీ మేము ముందే పల్లీలైతే వేయించి పెట్టుకుంటామనమాట. ఎందుకంటే మా అమ్మాయికి బాక్స్ అది పెట్టాలి కదా! పొద్దున్నే అవ్వదు కాబట్టి అప్పటికప్పుడు వేయించుకోవాలి కదా! అందుకని వేయించుకునే టైం ఉండదు. లేట్ అయిపోయిద్దని చెప్పి అవి వేగేసరికి ముందుగానే అయితే వేయించుకుంటాము. ఒక హాఫ్ కేజీ, కేజీ అలా అయితే వేయించుకుంటామన్నమాట. ఇంకా అవొచ్చేసి కొంచెం అయితే చట్నీకైతే తీసాను. తీసి పొట్టయితే చెరుగుతున్నాననమాట. ఇంకా పొట్టు చెరిగిన తర్వాత ఇంకా మిక్సీ జార్‌లో అయితే కొన్ని వేసాను. వేసిన తర్వాత కొన్ని పుట్నాలు, పల్లీలు అవి కూడా వేసాననమాట. ఈలోపు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా కొంచెం పచ్చిమిరకాయలు, పుట్నాలు అన్నీ వేసేసాను. చింతపండు కూడా వేసేసి ఇంక పక్కనే తాలింపు కూడా వేసేసాను. ఇంక చట్నీ అయితే మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు వేసాను కదా! పచ్చిమిరకాయలు వేయించిన దాంట్లోనే తాలింపు కూడా వేసేసాననమాట. ఇంకా అదైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. పొద్దున్నే చట్నీ అయిపోతే ఓ పని అయిపోయినట్టే అనమాట. అదే కొంచెం లేట్ అయిద్దనమాట. ఇంక ఈలోపు వచ్చేసి మంచిగా ఇంక చట్నీ అయిపోయిన తర్వాత పిండి కూడా కలిపేసాను. దోసపిండి అనమాట. దోసలు అన్నాను కదా! ఇంక దోసపిండి అయితే కొంచెం దాంట్లో ఉప్పు అది వేసి, జీలకర్ర వేసి కలిపేసి పక్కన పెట్టాను. ఇంక ఈలోపు మంచిగా నిన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చాననమాట. అవి ఉడకబెడదామని చెప్పి అవి అయితే పొట్టు తీసాననమాట. తీసేసి ఇంకా మిక్సీలో అయితే వేస్తున్నాను. ఒకటైతే బాగలేదనమాట. 50కి 4 వచ్చినాయి అనమాట. వస్తే ఇంకా అవేం చేస్తాం. ఇంకో ఒకటైతే పాడైపోయింది. అంటే సగం పోయిందనమాట. కానీ కండ్లు మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. ఇంక ఒలిచేసి దానిలో అయితే వేసేసాను. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. అసలుకి భలే ఉంది. కొంచెం ఉప్పు అయితే వేసి ఇంకా దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి స్వీట్ కార్న్. పిల్లలకు కూడా మంచిదనమాట. అందుకే నేను సంతకెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను. గురువారం సంత కాబట్టి మాకు తీసుకొస్తానన్నమాట. ఈలోపంటే పొయ్యి మీద వేసేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి అయితే లేచిందనమాట. ఇంకా టైం వచ్చేసి 8:30 అదే 8:30 అవుతుంది కదా! ఇంకా మా అమ్మాయి అయితే లేచింది. ఇంకా నీళ్ళు అది పెట్టేశాను. ఇంకా వాటర్ కూడా పెడుతున్నాను. ఇది తాగడానికి అనమాట. కరెంటు ఇది ఉందనమాట. అదైతే పెడుతున్నాను. ఇంక నీళ్ళేమో పొయ్యి మీద పెట్టాను పోయడానికి. ఇవేమో తాగడానికి అనమాట. ఇంక పెట్టేసిన తర్వాత ఈలోపు మా అమ్మాయిని మా ఆయన అయితే లేపాడు. ఇంకా పిండి కూడా కలిపి పెట్టేశాను కదా! ఇంకా మా అమ్మాయిని స్నానానికి లేపుదామని చెప్పి వెళ్ళాను. ఇంక ఈలోపు పొయ్యి మీద అయితే చూపిస్తున్నాను మీకు. కుక్కర్ ఒక పొయ్యి మీద ఉంది. పొయ్యి మీద ఏమో ఇంకో దాని మీదేమో నీళ్ళు అనేది పెట్టాను. కరెంటు నీళ్ళు కూడా అయిపోయినాయి అనమాట. ఇంక మా అమ్మాయి దగ్గరకు వచ్చాను. ఇంకా స్నానం చేపిస్తాను రా అంటే ఎక్కిరిస్తుంది. చూడండి ఎలా ఎక్కిరిస్తుందో. పాపం లెగుస్తుంది స్కూల్కి వెళ్దామంటే. కాకపోతే ఏంటంటే కొంచెం స్నానం చేయించేటప్పుడు ఏడుస్తుందన్నమాట తీసుకెళ్తుంటే. వద్దు నేను ఇప్పుడే చేయను అంటది. లేదు ఇప్పుడే చెయ్యాలని చెప్పి ఇంకా బాటిల్ అయితే తీసుకొచ్చాను. వాటర్ అయితే ఇంకా పోసి బ్యాగులో అయితే పెడదాం ముందే అని చెప్పి ఇంకా వేడి వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా! కొన్ని వేడి వాటర్ అని కొన్ని చన్నీళ్ళు అయితే పోసేసాను. ఇంకా మా అమ్మాయికి వాటర్ కావాలని మా ఆయన వచ్చాడనమాట. ఇంకా ఆయనకు కూడా కొన్ని ఇచ్చేసి నేను బాటిల్లో అయితే పోసేసాను. పోసిన తర్వాత ఇంకా ఆయన అయితే తాపుతున్నాడు అనమాట. ఇంకా నీళ్ళు అనేది పొద్దున్న ఎక్కువ తాగదు. సరే నువ్వే తాగేసేయి అని చెప్పి ఇచ్చేసాను. తాగేశాడు. ఇంక ఈలోపు ఏంటంటే కొంచెం అది చూస్తున్నాను వాటర్ కాగినాయా లేదా అని చెప్పి. ఇంక కాగినాయి అనమాట. ఇంక మా అమ్మాయికి అయితే నీళ్ళు అయితే తోడుతున్నాను ఇంకా. చాలాసేపటికి వచ్చిందనమాట గొడవ. ఏడుస్తుంది. చాలాసేపు ఏడ్చింది. అయినా పర్లేదులే వాళ్ళ నాన్నగారు అన్నారు తీసుకెళ్ళి పొయ్యిలే ఏడిస్తే ఏడ్చిందిలే అంటే ఇంకా ఏడుస్తూనే ఉంది. చాలాసేపు ఏడ్చింది పాపం. చూడండి ఎలా ఏడుస్తుందో. స్కూల్కి అయితే బాగానే వెళ్తుంది కానీ కాకపోతే కొంచెం ఏడుస్తుంది పాపం. పొద్దున్నే కదా ఎవరికైనా అంతే కదండి. ఇంకా సరేనని చెప్పి ఇంకా స్నానం చేయించి అయితే స్నానం చేయడానికి తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడైతే ఇంకా కెమెరా ఆఫ్ చేయలేదు.
ఇంక సరేలే అని చెప్పి ఇంక మా అమ్మాయికి అయితే స్నానం చేయించి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టాను. వాళ్ళ నాన్న నేను రెడీ చేస్తానులే నువ్వు దోశలెయ్యి అన్నాడు. సరే నేను దోశ వేద్దామని ఇంకా పొయ్యి అయితే ముట్టించి ఇంకా పెనం అయితే పెట్టేశాను. ఉల్లిపాయ రుద్దడం వల్ల ఏంటంటే దోశ అనేది బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నల్లగా ఉన్నదంతా పోయిద్దనమాట. అంటే దోశ బాగా వస్తుందన్నమాట మనకి. ఇంకా అందులో ఉప్పు జీలకర్ర వేసాను కదా, ఇంకా దోశ అయితే వేస్తున్నాను. చిన్నవి 2 వేస్తానన్నమాట. మరి పలచగా వేసినా కూడా అవి ఏంటంటే ఎండిపోయినట్టు ఉంటాయి, తినటానికి బాగోవు పిల్లలకి. కొంచెం మందంగా వేస్తే ఏంటంటే కొంచెం అది చల్లగా అయిపోయినా కూడా తినాలనిపించింది, మెత్తగా అయిపోయి. అందుకని చెప్పి 2 అయితే వేస్తాను లావుగా, ఊతప్పం లాగా అనమాట. ఊతప్పం అంటే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కారం అన్నీ వేసుకుంటారు కదా. కాకపోతే మా అమ్మాయికి అవన్నీ మెయిన్ ఉత్త జీలకర్ర వేసి ఇంకా పెట్టేస్తాను. కొంచెం లావుగా చేస్తానన్నమాట. ఇంకా తింటుంది. మా ఆయన అయితే రెడీ చేస్తున్నాడు మా అమ్మాయిని. చూసారా, ఇంకా ఆయనే రెడీ చేయాలి. నేను రెడీ చేస్తే ఏంటంటే బాగా సాగించుకునిద్ది అనమాట. చూడండి, ఇంకా వాళ్ళిద్దరు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఆయన కూడా బయటికి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా రెడీ అవుతా అమ్మాయిని కూడా రెడీ చేస్తున్నాడు అనమాట. ఇంక ఈ లోపు అయితే నేను నీళ్ళు అది పోస్తాను కదా, ఇంకా బాక్స్ అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా బయలుదేరారనమాట ఇంకా స్కూల్ దగ్గరికి. చూసారా, బయటకు అయితే వచ్చేసారు. ఇంకా మా అమ్మాయి చూడండి మూత ఎలా పెట్టిందో, ముద్దు పెట్టిద్దంట నాకు. ముద్దు అని, అదిగో చూడండి. సరేనని చెప్పి పెట్టిద్ది. వద్దన్నా కూడా ముద్దు అనుకుంటూ వచ్చి పెట్టిద్ది అనమాట. డైలీ అదొక అలవాటు దానికి, ముద్దు పెట్టి వెళ్ళిద్ది అనమాట. ఇంకా అలా వెళ్తుంటే మళ్ళీ ఇంక వాళ్ళ నాన్న పరిగెత్తుంటే ఇది కూడా పరిగెత్తుంది అనమాట. ఎత్తుకో అని, నేను ఎత్తుకోనని చెప్పి ఇంకా లిఫ్ట్ దగ్గరికి అయితే పరిగెత్తాడు. చూసారా, బయటకు అడిగి ముగ్గు అయితే పెట్టేశాను. అది ఏ ముగ్గో తెలియదు నాకు, ఏదో గీసేసాను అనమాట. మా అమ్మాయి మళ్ళీ రమ్మంటుంది నన్ను. రా అమ్మ ఇక్కడ దాకా రా అంది. సరే వచ్చాను, ముద్దు పెడతానని చెప్పి నేను పెడుతుంటే అదే పెట్టిద్దంట. సరేలే అని చెప్పి సరేనని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు అయితే కిందికి వెళ్తున్నారు. రేపటి నుంచి అమ్మాయి తీసుకెళ్ళిద్ది అని చెప్తున్నాడు. ఇంకా బట్టలు కూడా ఆరేసానని చెప్పాను కదా, ఇవన్నీ బయట ఆరేసాను అనమాట. ఇంకా అడిగి ముగ్గేసి బయట అయితే ఆరేసాను. ఇంకా బయట పని అయిపోయింది. ఇంకా లోపలైతే ఇంకా స్వీట్ కార్న్ కూడా అయిపోయింది అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి స్వీట్ కార్న్ కూడా వండేసాను. ఈ లోపు అన్నం కూర కూడా అయిపోయింది అనమాట. ఈ లోపు అంటే మా వారు వెళ్ళిపోయారు, టిఫిన్ చేసి వెళ్ళారు. ఇంకా నేను అన్నం కూర చేసేసి గిన్నెలు కూడా తోమేసాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా నేను కూడా ఏంటంటే స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చిన తర్వాత మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టాలి కదా, 12 అయ్యింది. అంటే 10 నిమిషాలు ఫాస్ట్లో అండి మాది టైము. ఇంకా స్నానం అయితే చేసి వచ్చి మా అమ్మాయికి బాక్స్ పెడదామని చెప్పి ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ బెండకాయ ఫ్రై చేసి అన్నం అయితే వండేసాను. 12 అయ్యిద్ది మా పని అయ్యేసరికి మొత్తం. ఇంకా మా అమ్మాయికి బాక్స్ ఇచ్చి రావాలన్నమాట. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. దగ్గరే స్కూల్ మాత్రం, ఒక 5 నిమిషాలు వెళ్ళి రావచ్చు. ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నమే తీసుకెళ్తాను. ఉదయం పూట టిఫిన్ తీసుకెళ్తుంది. ఇంట్లో తిందనమాట. ఇంట్లో లేట్ అయ్యిద్ది, ఆమె లేసేసరికి 8:30 అయ్యిద్ది కదా. అందుకని చెప్పి నేనేంటంటే ఇంకా తీసుకెళ్తుంది టిఫిను. ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేసి నెయ్యి వేసి కలిపేసి ఇంకా బాక్స్లో అయితే పెడతానమాట. పెట్టేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే బాక్స్ అనేది పెట్టేశాను అనమాట. ఇంకా తీసుకెళ్ళి ఇచ్చొస్తానమాట. దగ్గరే స్కూల్, పెద్ద దూరం ఏం కాదనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది వచ్చారు యూట్యూబ్లోకి, పాపం వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. నాకనే కాదు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందులో ఒకదాన్ని నేను. సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా. ఇక్కడైతే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్పూన్ కూడా వేస్తానమాట. ఇంకా స్పూన్తోనే తింటారు కదా. మా అమ్మాయికి స్పూన్తో అలవాటయ్యి
ఇంకా బయట ఎక్కడన్నా భోజనాలకు వెళ్ళినా కూడా స్పూన్లు అడిగిద్ది అనమాట. మొన్న గుళ్ళో భోజనానికి వెళ్ళాము. వెళ్తే అక్కడ చేత్తో తినమంటే వద్దు నాకు స్పూన్ కావాలని అడుగుతుంది. స్పూన్ లేదురా అంటే లేదు స్పూన్తోనే అలవాటు అయిపోయి స్పూన్తోనే తింటానంటుందనమాట. ఇక్కడైతే నేను ఇంకా సరే ఇంకా ఈలో పని అంతా అయిపోయింది కదా, ఇంకా సరే నిమ్మతోనం ఒకటి ఉంటుంది, నిమ్మతోనలు ఉంటాయి కదా, అదైతే నోట్లో వేసుకొని ఇంకెళ్తానమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.